ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ అది బేసిక్ నీడ్గా మనకు అవసరం అవుతుంది. సో ఈ టాపిక్ లైన్ ఇంటగ్రల్స్ మాట్లాడే ముందు ఒక ప్రవర్బ్, కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అని, గుమ్మడికాయ సైజ్ ఎంత ఉన్నా కత్తిపీటకు అది లోకువే, దాంతో కట్ చేసేయచ్చు అని ఒక మీనింగ్, రైట్? మన కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఆ ప్రాబ్లం ఎంత సైజ్ ఉంది, లేకపోతే దాన్ని ఏ చాప్టర్లో ఉంది, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఇప్పుడు లైన్ ఇంటగ్రల్ని ఫిజిక్స్లో ఎలా యూజ్ చేస్తామో చూస్తాం. సో దానికోసం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఐ హ్యావ్ డ్రాన్ 2 డిఫరెంట్ డయాగ్రామ్స్. సో ఇక్కడ 2 డిఫరెంట్ డయాగ్రామ్స్లో మీనింగ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ అలాంగ్ ఏ కర్వ్ ఒక మాస్ రోల్ అవుతుంది అనుకోవచ్చు. మేబీ యూ కెన్ టేక్ దిస్. ఆ కర్వ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అంటే ఫ్రమ్ ఏ టు జెడ్. ఇక్కడ కూడా అదే కేస్, ఏ టు జెడ్. బట్ ఆ పాత్స్ డిఫరెంట్గా ఉన్నాయని మీరు అబ్జర్వ్ చేశారా? ఇది కర్వ్డ్గా ఉంది, ఇదేమో స్ట్రైట్గా ఉంది. అంటే డిస్ప్లేస్మెంట్ ఇక్కడ స్ట్రైట్గా తీసుకోవడానికి ఈజీ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఏంటి, డిస్ప్లేస్మెంట్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్లో తీసుకున్నాం. డెల్టా S1, డెల్టా S2, డెల్టా S3, డెల్టా SI, డెల్టా SN అని నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ తీసుకున్నాం. అయితే ఇక్కడ ఏ టు జెడ్ మధ్యలో ఫోర్స్ ఎలా ఉంది అనే ఒక కేసుని మనం అబ్జర్వ్ చేస్తే అది ఒక కాన్స్టాంట్గా లేదు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడేమో మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్లో ఉంది, రైట్? డిఫరెంట్ డైరెక్షన్స్లో కూడా ఉంది. ఇఫ్ యూ టేక్ హియర్, you can have some different angle, right? Let us say θ1, and here it is a θ2, right? And this one is a θ3, θi, like different angles లో కూడా అది θn, ఇలాగ డిఫరెంట్ కేసెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ సిచ్యుయేషన్లో ఇక్కడ నుంచి ఈ 2 ప్రోడక్ట్స్ ఏవైతే వెక్టార్ ఫీల్డ్ ఏంటి, ఇక్కడ వెక్టార్ ఫీల్డ్, యూ కెన్ టేక్ ద వెక్టార్ ఫీల్డ్ ఎఫ్ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. వెక్టార్ ఫీల్డ్ ఎఫ్ ఎలా ఉంది మనం చూడాలి. అండ్ ఈ 2 ఫిజికల్ క్వాంటిటీస్ ఏ ఉన్నాయి వాటిని క్యాల్కులేట్ చేయడానికి మనం ఒక రిలేషన్ని ఫామ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి దాట్? ఇక్కడ ఈ కాంప్లికేటెడ్ కేసు ఉన్నప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఈ సింప్లిఫైడ్గా ఉన్నప్పుడు చూద్దాం. ఇక్కడ ఫోర్స్ ఎలా ఉంది, ఎఫ్ అని ఒక సింగిల్ ఫోర్సే ఉంది కదా. సింగిల్ ఫోర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్ అన్నాం. ఇక్కడ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ అనేది వేరియబుల్ ఉంది కదా, ఒక్కొక్క టైం దగ్గర ఒక్కొక్కలా మారిపోతుంది. అయితే ఇక్కడైతే మాత్రం ఫోర్స్ అనేది సింగిల్ ఫోర్స్ ఎఫ్ అని మనం డిఫైన్ చేసాం. అప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేయడం ఈజీ. అప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేయడానికి, వర్క్ డన్ని క్యాల్కులేట్ చేయడానికి, అంటే ఈ టాపిక్ వినే సమయానికి మీకు అట్లీస్ట్ 9th క్లాస్లో వర్క్ ఎనర్జీ పవర్ అనే కాన్సెప్ట్లోనైనా ఒక బేసిక్ ఐడియా ఉండాలి, రైట్? అలా బేసిక్ ఐడియా లేకపోతే కూడా ఈ కాన్సెప్ట్, అంటే ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ దాని అప్లికేషన్ అర్థం అవడం కష్టం. ఇప్పుడు ఇక్కడ ఎలా రాస్తున్నామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డిఎస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ టు Z limits. This value will give you the work done. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ సిచ్యువేషన్లో చూసాము, ఈ ఇంటిగ్రేషన్ ఇలా రాసినప్పుడు ఎఫ్ అనేది కాన్స్టెంట్ అని. ఎఫ్ అనేది కాన్స్టెంట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాము, ఎఫ్ అనేది కాన్స్టెంట్, యూ కెన్ టేక్ ఇట్ అవుట్ సైడ్ బిఫోర్ ఇంటిగ్రేటింగ్, అండ్ డిఎస్ ఫ్రమ్ ఏ టు జెడ్. ఈ సిచ్యువేషన్ తీసుకున్న తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ ఈజ్ గోయింగ్ టు బి టర్న్ యాజ్ ద ఎస్. సో ఈ ప్రోడక్ట్, ఈ టోటల్, ఈ వాల్యూ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు జెడ్ ఆర్ లైన్ ఇంటెగ్రల్, బికాస్ అలాంగ్ ద కర్వ్ హియర్ ఇట్ ఈస్ straight line, right? And one more point you can remember, every straight line is part of a curve. Every straight line is a part of curve. So that's why even though it is a straight line, it appears to be like a straight line from A to Z, it can be also the part of a curve.
Okay, so now I can say this one is going to be turned into f into s. After all this line integral from a to z of ds is going to be turned. This is going to be the work done calculation. This is the advanced technique to calculate the work done. ఇది యూనిట్స్ని మనం కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, న్యూటన్ మీటర్. సో ఇక్కడ అదే వెక్టార్ ఫీల్డ్లో వేరియబుల్ ఫోర్స్ ఉండి అప్పుడు క్యాలిక్యులేట్ చేయడానికి ఎలా తీసుకుంటాం, ఇలా ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే సింగిల్ ఫోర్స్ ఉంది, సింగిల్ డిస్ప్లేస్మెంట్ టోటల్గా తీసుకున్నాం, సింపుల్ క్యాలిక్యులేషన్ అయిపోయింది. కానీ ఇక్కడ అలా లేదుగా. అక్కడ ఇలా లేనప్పుడు దాన్ని ఎలా తీసుకుంటున్నాము అంటే చూడండి, లిమిట్ n. సో అంటే ఇక్కడ ఇలాంటి ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి డిస్ప్లేస్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇలాంటి పార్ట్స్ మనం ఎన్ని తీసుకోవచ్చు అంటే ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. ఈ ఏ టు జెడ్ అనే పాత్ కంప్లీట్ అయ్యేసరికి ఇలాంటి సిచ్యువేషన్స్ n నెంబర్ ఆఫ్ అప్ టు ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. సో దిస్ వన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఫ్రమ్ సిగ్మా అంటే యాడ్ చేయటం i ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ. 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగ ఇన్ఫినిటీ వరకు మనం తీసుకోవచ్చు. దేనికి తీసుకుంటున్నాము, ఈ సమ్ అంటే లైక్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు కావాలి. అప్పుడు ఇక్కడ i ఈక్వల్స్ టు 1 టు అంటున్నాం కదా, ఫోర్స్ Fi ఇంటూ డెల్టా SI. So this total value is going to be written as, అంటే ఇక్కడ ఉన్న ఈ టోటల్ వాల్యూ ఉంది కదా, ఇలా రాసాం. దీని మీనింగ్ ఏంటి ఇందాక చెప్పాను నేను. ఆన్ ద సర్ఫేస్, ఆన్ ద కర్వ్ రైట్, A to Z the force is changing. How the force vector or vector field F is related with the displacement, how it is changing, we know that. అలా ఉన్నప్పుడు ఈ టోటల్ వర్క్ డన్ ఎక్కడి నుంచి ఎక్కడికి A to Z మూవ్ అయినప్పటికీ జరిగిన వర్క్ డన్ని కనుక్కోవాలి అంటే అప్పుడు మనం రాసే వాల్యూ ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఏదైతే ఇందాక రాసామో అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ F ఇంటూ ds రాస్తున్నాం, F ఇంటూ ds రాస్తున్నాం. అండ్ వాట్ ఈస్ దట్ లిమిట్ A to Z. అంటే ఇలా రాసిన దాని మీనింగ్ ఏంటి అంటే ఇది. అప్పుడు F అనేది వేరియబుల్ ఉందనుకోండి, ఇందాక చెప్పాం కదా, A to Z వరకు ట్రావెల్ అవుతున్నప్పుడు ఫోర్స్ ఎలా చేంజ్ అవుతుందనే మనకు ఒక ఐడియా ఉండాలి కదా, ఆ రిలేషన్ ఉండాలి కదా. ఆ రిలేషన్ సంథింగ్ ఇన్ ఎస్ టర్మ్స్లో ఉంటే దాన్ని F ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి, అంటే ఇక్కడ ఏం రాస్తున్నాం ఇప్పుడు, F ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ ఆఫ్ ఎస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ A to Z F ఆఫ్ ఎస్ ఫంక్షన్ ఆఫ్ ఎస్ ఇంటూ ds చేసి క్యాల్కులేట్ చేసిన తర్వాత మనకేమొస్తుంది, వర్క్ డన్ వస్తుంది. సో అగైన్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద యూనిట్, అది ఎక్కడ తీసుకున్నాము, ఈ కేసులో తీసుకున్నామా ఎక్కడ తీసుకున్నా కూడా SI యూనిట్ న్యూటన్ మీటర్లో మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా న్యూటన్ మీటర్లో వాల్యూ క్యాల్కులేషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ జౌల్, రైట్. 1 న్యూటన్ మీటర్ ఈక్వల్స్ టు జౌల్. సో ఈ లైన్ ఇంటెగ్రల్ అనే టెక్నిక్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాము అనే కాన్సెప్ట్ మనకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇలాంటి వేరియబుల్ క్వాంటిటీ ఉన్నప్పుడు మనం ఈ టెక్నిక్ని యూజ్ చేస్తాం, రైట్. దీంతో మనం ఫిజిక్స్లో అడ్వాన్స్డ్ ప్రాబ్లం చేసేటప్పుడు, ఇలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు దాని మీనింగ్ ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు తెలుసు ఈ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా i ఈక్వల్స్ 1 టు ఇన్ఫినిటీ అండ్ Fi డాట్ డెల్టా I అని రాసినప్పుడే దీన్ని ఇలా మీనింగ్ అని. ఇలాంటి n నెంబర్ ఆఫ్ వర్క్స్ని యాడ్ చేసినప్పుడు టోటల్ వర్క్ వస్తుందని కదా. థ్యాంక్ యూ.